వెల్కమ్ టు VS4 న్యూస్. మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఎటు చూసినా భక్తులతో దేవాలయాలన్నీ కిటకిటలాడాయి. ఇక మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు వచ్చేటువంటి ఈ మహాశివరాత్రి పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పుకుంటారు. ఇక మహాశివరాత్రికి సంబంధించినటువంటి మరింత సమాచారం హైదరాబాద్ నుండి మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, మహాశివరాత్రి వేడుకలు ఎలా ఉన్నాయి? మహాశివరాత్రిని పురస్కరించుకొని హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమం దగ్గర మనం ఇక్కడ ఉన్నాము. అయితే మహాశివరాత్రి సందర్భంగా ఈ మహాశివరాత్రి మహాశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా మనం ఈ మహాశివరాత్రిని చూసుకోవచ్చు. అంతేకాదు మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు ఈ మహాశివరాత్రి అనేది మహాశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ టెంపుల్లో భక్తులు కూడా తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అంతేకాదు ప్రతి ఆలయంలోనూ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నటువంటి సందర్భాలు కూడా మనం ఇక్కడ విజువల్లో చూస్తున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి భక్తులను ఈ మహాశివరాత్రి యొక్క విశేషాలు అలాగే ప్రత్యేకత గురించి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల మాటల్లోనే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చినావు? నేను యూసఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి వచ్చాను. పేరు? ఋషికేష్. ఏం చదువుకుంటున్నావు? 5th క్లాస్. ఈ టెంపుల్కి రావడానికి గల కారణం ఏంటి? అంటే ఈరోజు శివుడి కళ్యాణం ప్లస్ శివుడు అంటే నాకు భక్తి ఎక్కువ. మహాశివరాత్రి గురించి నీకు ఏం తెలుసు? అంటే ఈరోజు శివుడి కళ్యాణం జరుగుతుంటుంది, అందుకనే శివరాత్రి అంటారు. ప్లస్ ఇందులో ఈరోజు నైట్ మొత్తం చలి తొలగిపోయి ఓన్లీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు జాగారం ఉంటావా? ఉంటాను. జాగారం అంటే నీకు తెలుసా? జాగారం ఏం చేస్తారు? జాగారంలో ఏం చేస్తారంటే ఫస్ట్ 6 నుంచి మనం ఎన్ని నుంచి ఉండాలనుకుంటున్నప్పుడు అక్కడి వరకు అప్పుడు దాన్ని జాగారం అంటారు. నేను ఈరోజు 6 నుంచి ఏమీ తినట్లేదు, జాగారం కూడా ఉంటున్నాను. జాగారంలో ఏమేమి తినొచ్చు ఏమేమి తినకూడదు తెలుసా నీకు? జాగారంలో ఫ్రూట్స్ తినాలి, వాటర్ తాగాలి, అంతే. ఎందుకు ఫుడ్ ఎందుకు తీసుకోకూడదు? ఫుడ్ ఎందుకని తీసుకోకూడదు అంటే ఈరోజు శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి శివుడి కోసం చేస్తున్నాం కాబట్టి జాగారం అంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే పిల్లలు బాగుండాలని జాగారం చేస్తారు. ఇప్పుడు నువ్వు జాగారం చేయడానికి ఏం కారణం? అంటే చదువు బాగా రావాలని. నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? నేను ఆర్మీ మ్యాన్ ఫర్ కంట్రీ. అమ్మ, మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటిది? మహాశివరాత్రి ఎలా జరుపుకుంటారు? మహాశివరాత్రి అంటే ప్రత్యేకత ఏం లేదు. శివుడికి ఉపవాసం ఉండడం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి జాగారం చేయడం. ఇంకేంటంటే శివరాత్రి రోజు ఉపవాసము జాగారం ఉన్న వాళ్ళకు అన్నీ మంచి జరుగుతాయి. కాబట్టి శివరాత్రి వల్ల ప్రత్యేకత ఏంటంటే దేవుడి అనుగ్రహం చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి శివరాత్రి యొక్క ప్రత్యేకత చాలా మంచి. శివరాత్రికి ఉపవాసం జాగారం చేయడం వల్ల అన్ని శుభం జరుగుతాయని నా అభిప్రాయం. అంటే ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు తీసుకోవాలి? ఏముంది, పొద్దున్నుంచి ప్రొద్దున్నే శివాలయానికి వెళ్ళాలి, అభిషేకం చేయించుకోవాలి. పొద్దంతా నిరాధారంగా నీళ్ళు తాగకుండా ఉపవాసం ఉండాలి. నైట్కి శివాలయానికి వెళ్ళి మళ్ళీ పళ్ళు పలహారాలు తినేసి మళ్ళీ నైట్ అంతా జాగారం చేస్తే చాలా దేవుడి యొక్క కృప ఉంటుంది మనకు. ఇక్కడ నుంచి వచ్చారండి? ఇక్కడ మధురానగర్. మీరు ఈరోజు జాగారం ఉన్నారా? అవును. జాగారం ఉండడానికి తీసుకోవాల్సిన నియమాలు ఏంటి? ఫుడ్ తినకుండా దేవుడి భక్తి శ్రద్ధలతో మార్నింగ్ వచ్చాం టెంపుల్కి, దర్శనం చేసుకొని అసలు ఏం తినకుండా ఇప్పుడు వచ్చి ఫ్రూట్స్ అవి తిని నైట్ జాగారం ఉండాలి. మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటంటే? ప్రత్యేకత ఈరోజు శివుడు పార్వతుల కళ్యాణం, ఇదే ప్రత్యేకత. ఇదివరకు భక్తి శ్రద్ధలతో చాలామంది అంటే మన అమ్మా నాన్నలు కానీ వాళ్ళు కానీ అట్లా ఉండేవాళ్ళు. అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఏం కనిపిస్తుంది? అప్పుడున్నంతగా ఇప్పుడు లేదు. అందరూ ఇది షుగర్ అని బీపీ అని ఏదో ఒకటి తింటున్నారు మధ్యలో. ఇప్పటి వాళ్ళు అందరూ తింటున్నారు. అప్పుడులో అసలు నియమం అంటే కనీసం నీళ్ళు టీ కూడా తాగేవాళ్ళు కాదు. అమ్మ, మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకంగా ఈరోజు శివరాత్రి ఒక పొద్దున్నే నైట్ అంతా జాగారం చేసి మన కలిగిన సుఖాలు మన కోరికలన్నీ నెరవేరుస్తాడు స్వామి.
అందుకే మహాశివరాత్రి రోజు ఒక్క పొద్దుండి నైట్ అంతా జాగారం చేస్తే అదొక్క మన పుణ్యము, దేవుడిచ్చే మనకు ఒక వరం. అది దేవుడు శివుంది. ఉపవాసం ఉండేటప్పుడు ఎలాంటి నియమాలు తీసుకోవాలంటే? ఎలాంటి నియమాలంటే దీక్షతో ఉండాలి, భక్తితో ఉండాలి, చెడు ఆలోచనలు మనసులోకి రాని, మొత్తం శివమయంలో ఉండాలి మనం. అది మాత్రమే ఉండాలి. ఇంకా చెడు ఆలోచనలు, చెడు కోరికలు, చెడు ఎటువంటి మన ఉద్దేశంలో కానీ మన మనసులోకి కానీ మన హృదయంలో కూడా రానిచ్చుకోకూడదు. అట్లా ఉంటేనే మన శివరాత్రి అనేది ప్రత్యేకంగా మొత్తం నియమంత్రాలతోటి శుభమైపోతుంది. అదొకటి శివరాత్రి ప్రత్యేకత. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఈ కూడా ఎల్ఎన్ నగర్ నుంచి వచ్చారు. మీరు ఈరోజు జాగారం ఉన్నారా? జాగారం ఉంటాము. శివరాత్రి గురించి మీ ద్వారా ఇప్పుడున్న ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ రోజుల్లో చాలామంది అంటే ఉంటున్నారు, పేరుకే ఉంటున్నారు. ఏదో దేవుడి గురించి ప్రజలను ఒకరిని చూసి ఒకరు వస్తున్నారు, ఒకరిని చూసి, అంతేగాని భక్తితో అయితే ఎవరు సరిగ్గా రావట్లేదు. అందరు భక్తితోటి వచ్చి దేవుడిని నమ్ముకుంటే అందరికి శుభము, లోకానికి కూడా శుభం. అదొకటైతే ఇది. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ శివుడు ఆజ్ఞ అందరికీ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ భక్తులు ఇలా ఎల్లవేళలా రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు అని ఈ రోజు అంటారు కదా. సో ఈ రోజు జాగారం ఉండడం వల్ల మనకు కలిగే శుభ ఫలితాల గురించి మీకు ఏమన్నా? అందరు భక్తులు ఎప్పటి నుంచో నమ్ముతున్నారు, జరుగుతున్నాయి. వాళ్ళ కోరికలు శివుని నమ్మే భక్తులు అందరూ హ్యాపీగా ఉన్నారు తప్ప ఇప్పటివరకు అయితే లేదు. జాగారం కానీ మామూలుగా ఉపవాసం కానీ ఆ శివుణ్ణి తలుచుకుంటూ ఉంటే ఎంతమంది భక్తులు ఎంతో నమ్ముకొని ఎంతో జరుగుతున్నాయి. అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. మీరు జాగారం ఉంటారా? లేదండి, నేనైతే అంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే లేదండి. అంటే వర్క్స్ పరంగా బిజీగా అయిపోయాను, ఇదంతా అయిపోయింది. ఇప్పుడైతే ఉండట్లేనండి. ఒకప్పుడు అసలు మహాశివరాత్రి జాగారం అంటే చాలా నిష్టగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజులలో చాలా ట్రెండ్గా మారిపోయిందని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. సో అసలు ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ అసలు తేడా ఎట్లా ఉంది? ఇప్పుడు ట్రెండింగ్ అంటే ఏం లేదన్న. ఇప్పుడు ఒకప్పుడు అనేది జాగారం అనేది ప్రతిష్టగా బాగా జరిగేది. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఆ జాగారం టైంలో బయట తిరగడం. ఒకప్పుడు అంటే శివుని ఆధీనంలో ఉండి గుళ్ళనే భజన చేసి అదంతా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే బయట తిరిగి సినిమాకి వెళ్ళడం కానీ ఇలా ఫోన్లు చూసుకుంటా, టీవీలు చూసుకుంటా అలా ఇప్పుడైతే ఉన్నారు. ఒకప్పటి లాదే అయితే లేదు, కొంచెం ట్రెండింగ్ అయితే ఇప్పుడు అయిందండి. అంటే అప్పటి వాళ్ళు దేవుడి సన్నిధానంలో ఉండి మాత్రమే భక్తి శ్రద్ధలతో ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే కొంచెం వాళ్ళు దాన్ని డైవర్ట్ అవ్వడం కోసం సినిమాలకు అట్లా వెళ్తాను. అలా ఇప్పుడు ఏదైనా ట్రెండింగ్ ఏది ఉన్నా ఇప్పుడు ఫోన్లోనే స్టేటస్ల కోసం వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు స్టేటస్ల కోసం అండ్ వీడియోస్ల కోసం, రీల్స్ కోసం ప్రతి ఒక్కటి ట్రెండింగ్ అయింది. సో దానివల్ల ఇలా రావడం కూడా కొందరు ఉన్నారు. సో అది కూడా ఉంది. ఎల్లవేళలా మాత్రం ఆ శివుని దయ అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే ఈరోజు ఇది చాలా పవిత్రమైన రోజు. శివరాత్రి ఎందుకు జరుపుకుంటారంటే అందరికీ తెలిసిందే. ఆ రోజు భక్తులందరూ ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి వారి కోరికలు తెచ్చుకొని మళ్ళీ సాయంత్రం వరకు కూడా ఉండి, సాయంత్రం అంతా రాత్రి వరకు అంతా జాగరణ కూడా చేస్తారు. ఆ జాగరణలో అనుక్షణం వాళ్ళు శివ అని చేస్తూ ఉంటారు. అది చేస్తే వాళ్ళకు ఒక విధమైన పుణ్యం వస్తుంది అని మనం విన్నాము. అందుకనే అందరూ చాలా పవిత్రమైన రోజు ఈరోజు. సో ప్రజలందరూ నమ్మకంతో, మనం శివుడు అంటే అన్ని లోకాలకు మించిన గురువు కాబట్టి సో చేస్తుంటారు. దాని గురించి ప్రజలంతా చాలా భక్తితో అందరూ వస్తుంటారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం VS4 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.